అయితే ఈ పోల్ కానీ, ఈ పోల్ రిజల్ట్స్ కానీ, ఈ పోల్ కండక్ట్ చేసిన ప్రక్రియ కానీ, దీంతో మేము ఎక్స్పోజ్ చేయాలనుకున్నాం కానీ, ఈ ఎంటైర్ ప్రాసెస్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా గత సంవత్సరంలో వాళ్ళు చేస్తున్న తప్పుడు కార్యక్రమాలన్నీ ఈ పోల్ ద్వారా బయటపడతాయని, అండ్ ఇవి బయట పెట్టి ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ పోల్ కండక్ట్ చేశాం. నెంబర్ 1. తర్వాత మీరు ఆలోచిస్తే మేము ఈ పోల్లో ఏం చేశామంటే, ప్రజల వద్దకు పాలన కావాలా, ఫామ్ హౌస్ నాయకులకి బానిసత్వం చేస్తా ఆ పాలన కావాలా అన్నది క్లియర్గా, వెరీ క్లుప్తంగా, దీంట్లో ఏ పార్టీని మెన్షన్ చేయలేదు, ఏ నాయకుడిని మెన్షన్ చేయలేదు. కేవలం పరిపాలనా విధానాన్ని, గవర్నెన్స్ అప్రోచ్ గురించి ఈ పార్టీనా ఆ పార్టీనా అని కూడా మెన్షన్ చేయకుండా పరిపాలనా అప్రోచ్ గురించి పోల్ పెట్టారు. దీనికి ఏ పార్టీకి ఏ నాయకుడికి సంబంధం లేదు. ప్రజల అభిప్రాయానికి ఏ పార్టీ మెచ్చుకుంటారన్నది మేము ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసాము. ప్రజలు మమ్మల్ని చాలా సంతోషంగా ఆహ్వానించారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ని పూర్తిగా తిరస్కరించారు. వాళ్ళు 0 సీట్లు వచ్చాయి. దాని గురించి మేము పెద్దగా మళ్ళీ కొత్తగా ఏదైనా పోల్ చేసి కనుక్కోవాల్సిన ఉద్దేశం ఏమీ లేదు, సబ్జెక్ట్ ఏమీ లేదు. మా ఉద్దేశం క్లియర్గా పరిపాలనా విధానం ఎట్లా ఉండాలి అన్నది ఒక పోల్ కండక్ట్ చేశాను. అండ్ ఈ పోల్ కూడా 1 సైడెడ్ పోల్ లాగా కూడా కాదు. అంటే ఎవరన్నా ఉదాహరణ చెప్తున్నాను, ఎవరన్నా ఒక మనిషిని అడిగి మీరు ఇంకా మీ భార్యను కొడుతున్నారా అని ఎవరన్నా అడిగారు అనుకోండి, వాడు సమాధానంలో ఎస్ అన్నాడు అనుకోండి, వాడు చేస్తుంది తప్పు బయటపడుతుంది. నో అన్నాడు అనుకోండి, ఇప్పుడు వరకు కొడుతూ వచ్చావు ఇప్పుడు మానేసావు అన్నట్టు. అట్లా 1 సైడెడ్ లాప్ సైడెడ్ పోల్ కాదు ఇది. వెరీ న్యూట్రల్ గా, నాట్ కన్సర్న్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, నాట్ కన్సర్న్ టు ఎనీ లీడర్. పరిపాలనా విధానం ఎట్లా ఉండాలి, ప్రజలు ఏ పరిపాలనా విధానాన్ని మెచ్చుకుంటారు అనేది వెరీ న్యూట్రల్ క్వశ్చన్ లో మేము ఈ పోల్ కండక్ట్ చేస్తాం. ఇన్ఫాక్ట్ నేను మీ జర్నలిస్ట్ మిత్రులు కూడా, అంటే ప్రతి పార్టీకి సింపథైజర్స్ ఉంటారు, వ్యతిరేకించిన వాళ్ళు ఉంటారు. మీరులో కూడా మీరు ప్రజల పట్ల, సమాజం పట్ల మీకు కూడా బాధ్యతలు ఉంటారు. మీ అభిప్రాయం ప్రకారం కూడా ఏ పార్టీని ఉద్దేశించకుండా పరిపాలనా విధానం ఎట్లా ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలా లేకపోతే సో ఏం లేకుండా ఫామ్ హౌస్లో పడుకొని అక్కడ ఉండి పరిపాలన చేయాలా? ఎవరైనా రెండోదైతే ఎవరైనా చెప్పండి, చేయొద్దని మీతో మళ్ళీ మాట్లాడతాను. నాకు తెలిసి సమాజం పట్ల బాధ్యత ఉంది, ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించే వాళ్ళు ఎవ్వరు కూడా ఫామ్ హౌస్ పాలనని ఒప్పుకోరు. తర్వాత ఇంకో విషయం, ఈ పోలు మేము కావాలని నిన్న సాయంత్రం 3 o'clock రైజ్ చేశారు. ఎందుకంటే మేము ఈ లాస్ట్ 1 year లో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాని ఫాలో చేస్తుంటే వీళ్ళు యూఎస్ నుంచి, దుబాయ్ నుంచి చాలా ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు అక్కడ కొత్త టీంలు పెట్టుకొని వీళ్ళు బాట్ యూజర్స్ అంటే అర్థం కాని వాళ్ళకి రోబోటిక్గా, ప్రోగ్రామాటిక్గా ఒక ట్వీట్ని కానీ ఒక పోల్ని కానీ మ్యానిపులేట్ చేసే యూజర్స్ని బాట్ యూజర్స్ అంటారు. వీళ్ళు ఈ బాట్ యూజర్స్ని పెట్టుకొని అసలు అర్థం లేకుండా, అంటే ఉత్తగానే కాంగ్రెస్ పార్టీ ఏది పోస్ట్ చేసినా దాన్ని నెగెట్ చేయాలి అనే ఉద్దేశంతో, ఇన్ఫాక్ట్ ఈ పోల్ ఎంత న్యూట్రల్గా ఉందో కూడా ఆలోచించకుండా ఈ బాట్ యూజర్స్ని అప్లై చేస్తారు. అంటే ఫామ్ హౌస్ పాలన కావాలి అని, అంటే వీళ్ళ ఫామ్ హౌస్ పాలన వీళ్ళ ప్రజల మీద రుద్దే బానిసత్వాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో కూడా రుద్దడానికి ప్రయత్నం చేస్తా ఈ బాట్ యూజర్స్ చేశారు. మీరు కొన్ని డేటా చూస్తే నిన్న రాత్ర, అంటే యుఎస్ వాళ్ళు అప్పుడు మేల్కొన్నారేమో కానీ, నిన్న రాత్ర 11:37కి, ఇది టైమింగ్ చూడండి, 11:37కి మనం చూస్తే 43%, 57% వచ్చింది. 1720 ఓట్స్ వచ్చినాయి. 11:38కి చూస్తే 2429 ఓట్స్ పోల్ అయ్యాయి. 12:08కి చూస్తే ఇమ్మీడియట్ గా 4159